గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐజీ ర్యాంకు అధికారి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల ఎస్పీలు నరసింహకిషోర్, ప్రతాప్ శివకిషోర్తో కూడిన ఐపీఎస్ అధికారుల బృందం వంశీ దోపిడీని వెలికితీయబోతోంది. మట్టి, ఇసుక, ఇతర అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయల మేర వంశీ నష్టం చేకూర్చినట్లు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది. మొత్తం పర్యవేక్షణ బాధ్యతను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్కు అప్పగించింది. దర్యాప్తులో సహకారం అవసరం నిమిత్తం డీజీపీ ఎవరినైనా సిట్లోకి సిఫార్సు చేస్తే తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే విజిలెన్స్ గుర్తించిన వంశీ అక్రమాల్లో కొన్నింటిని పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో ఇష్టారాజ్యంగా కొండలను తవ్వేశారు. సన్నిహితులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. కేవలం పానకాల చెరువు నుంచి అక్రమంగా 100 కోట్ల రూపాయల విలువైన మట్టిని అనుచరులతో తవ్వించి దోచేశారు. ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ వెలికితీసిన వీటితో పాటు బెదిరింపులు, ఇతర అరాచకాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వం సిట్కు అప్పగించింది. సిట్కు అవసరమైతే అన్ని సహకారాలు ఏపీ ప్రభుత్వ శాఖలు అందించాలని, దర్యాప్తులో భాగంగా సిట్ ఎలాంటి రికార్డులు అడిగినా ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి దర్యాప్తులో పురోగతిని డీజీపీకి సిట్ అధిపతి అందజేయాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుయాయుల పేరిట జరిగిన అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, దందాలు, బెదిరింపులు, మోసాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతో ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో కొండలు, చెరువులు, మామిడి తోటలు, పేదల భూములు ఇలా అన్నింటినీ చెరబట్టి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగించారు. వంశీ అనుచరుల పేరిట సాగిన దోపిడీలో అక్రమ మైనింగ్ ప్రధానమైంది. అప్పటి రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులను చేతుల్లోకి తీసుకుని వారికి కూడా వాటాలు పంచుతూ కోట్లాది రూపాయల మైనింగ్ దోపిడీకి పాల్పడ్డారు. పగలు, రాత్రి 24 గంటల పాటు షిఫ్ట్ల పద్ధతిలో అక్రమ మైనింగ్ జరిపి లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మట్టిని తరలించుకుపోయారు. పేదల భూములను చెరబట్టారు. ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జా చేశారు. ఇలా 5 ఏళ్ల పాటు గన్నవరం నియోజకవర్గంలో అంతులేని అరాచక కాండను సాగించారు. కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ఈ అక్రమాలపై లోతైన విచారణ జరగనుంది. కొండపావులూరులోని సర్వే నెంబర్ 6లో పేదలకు ఇళ్ల పేరిట విజయవాడ నగరంలోని 5,000 మందికి ఇళ్ల పట్టాలను కేటాయించగా ఇందులో ఉన్న సూదిగట్టు, గదబాలగట్టు, గుర్రంగట్టు, పాతగట్టు 4 కొండలకు గుండు కొట్టి కోట్లాది రూపాయల గ్రావెల్ను అక్రమంగా తరలించుకుపోయారు. వెదురుపావులూరు, కొండపావులూరులలో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ బ్లాస్టింగ్లతో పిండి చేశారు. డ్రిల్లింగ్ మెషిన్లను తెప్పించి కొండకు 5-6 మీటర్ల లోతున రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్థాలు నింపి భారీ ఎత్తున బ్లాస్టింగ్ చేశారు. సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడా వంశీ అనుయాయులు వదలలేదు. గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా అనధికారికంగా చేజిక్కించుకున్నారు. రాత్రి వేళల్లో కొండలను పిండి చేశారు. లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్ను తన్నుకుపోయారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని సర్వే నెంబర్ 11లో 175 ఎకరాలను అడ్డగోలుగా తవ్వేశారు. మల్లవల్లి గ్రావెల్ను గుడివాడ, బందర్లకు భారీ ఎత్తున తరలించారు. పోర్టు పనుల పేరుతో భారీ ఎత్తున గ్రావెల్ను తవ్వుకుపోయారు. నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో 80% పైగా చెరువులలో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టారు. కొండపావులూరులోని సర్వే నెంబర్ 144లోని ఎర్ర చెరువు, బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లి, రేమల్లలోని ఊర చెరువు, వేలేరులోని ఊర చెరువు, ఉంగుటూరులో ఏ సీతారామపురం చెరువు, బాపులపాడు మండలంలోని కానుమోలులోని 12 ఎకరాల చెరువు, ఇతర అనేక కుంటలను 150 ఎకరాలకు పైగా తవ్వేశారు. 4 నియోజకవర్గాల్లో మొత్తం 50 చెరువులకు పైగా వంశీ అనుచరులు అక్రమ తవ్వకాలు జరిపారు. పోలవరం కాలువపై 2 వైపులా గట్లపై కొండల్లా ఉన్న మట్టిని కూడా జగనన్న కాలనీల మెరక పేరుతో కొల్లగొట్టారు.
నియోజకవర్గంలో గ్రావెల్ నిక్షేపాలు కలిగిన మామిడి తోటలను కూడా వదలలేదు. రంగన్నగూడెం, సింగన్నగూడెం గ్రామాల్లోని మామిడి తోటల నేలలు గ్రావెల్తో కూడుకుని ఉండడంతో వంశీ అనుయాయులు వాటాల ప్రాతిపదికన చేజిక్కించుకుని గ్రావెల్ తవ్వేశారు. దాదాపుగా 15 మీటర్ల మేర లోతున గ్రావెల్ తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గంలో పేదలకిచ్చిన సాగు పట్టాలను, ప్రజలు ఆక్రమించుకున్న భూములను నయాన భయాన తమ గుప్పెట్లోకి తీసుకుని మట్టిని అడ్డగోలుగా తవ్వేశారు. కొండపావులూరులో సర్వే నెంబర్ 33, 34, 62లలో పెద్ద సంఖ్యలో భూములను లీజుకు తీసుకుని 35 మీటర్ల లోతున మట్టిని తరలించారు. మట్టిని ఇటుక బట్టీలకు భారీగా తరలించి సొమ్ము చేసుకున్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారికి రేమల్లె శివారులో సర్వే నెంబర్ 418, 19లోని సుమారు 22 ఎకరాల భూమిని హరిదాసులకు పట్టాలు కేటాయించారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వంశీ అనుయాయులు బెదిరించి ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో తవ్వకాలు జరిపి గ్రావెల్ను తరలించారు. ఇదే ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్ 422లోని 18 ఎకరాల భూమి స్థానిక ప్రజలు ఆక్రమణలో ఉండగా వారిని భయపెట్టి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ భూముల విలువ 50 కోట్ల రూపాయల మేర విలువ ఉండగా తరలించిన గ్రావెల్ విలువే 17 కోట్ల రూపాయలుంటుందని అంచనా.